నాని పరిస్థితి తీవ్రంగా విషమించింది. దాంతో ఎయిర్ అంబులెన్స్లో ఆయన్ని బాంబేకి తరలించారు. ఇది ఇవాళ పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళ వార్త. బట్ నాకున్న అవగాహన మేరకైతే, అదే సందర్భంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే కొడాలి నాని పరిస్థితి ప్రాణాంతకం కాదు, కానీ తీవ్రమైనటువంటి అనారోగ్యం. గుండెకి సంబంధించినటువంటి వాల్వ్స్ బలహీనపడ్డాయి. ఆ బలహీనపడ్డ వాల్వ్స్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ చేస్తే ప్రమాదం. అందుకని బైపాస్ సర్జరీకి ముందు ఆ వాల్వ్స్ బలపడేటటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంటు ఒక 4-5 రోజులు పూర్తయ్యాక అప్పుడు డాక్టర్లు నిపుణులందరూ కూర్చుని డిసైడ్ చేసుకుని అప్పుడు బైపాస్ సర్జరీకి ప్లాన్ చేస్తారు. అతనికి రక్తనాళాలు ఏవైతే గుండెలకి బ్లడ్ సప్లై చేసేటటువంటి వాటిట్లలో క్లాట్స్ ఉన్నాయి అన్నటువంటిది తేలినటువంటి సందర్భం. ఆ నేపథ్యంలో ఇప్పుడు బైపాస్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దానికి ముందుగా బలహీనపడ్డటువంటి ఆ గుండె దగ్గర ఉన్నటువంటి ఆ పార్ట్స్కి సంబంధించినటువంటి దాని మీదన సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మెడిసిన్స్తో దాన్ని కోలుకునేలా చూస్తున్నారు. అయితే ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళలేదు ఆయన, ప్రత్యేక విమానంలో వెళ్ళారు. అంటే ప్రాణాంతకం కాదు. ప్రాణాంతక పరిస్థితులు ఉన్నప్పుడు విమానంలో ఎలవ్ చేయరు, పేషెంట్ లాగా విమానంలో ఎలవ్ చేయరు, ప్రత్యేక విమానంలో ఎలవ్ చేయరు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని ఎలవ్ చేస్తారు. అలా అనారోగ్యంగా ఉండి చావు బతుకుల మధ్యన ఉంటే ఎయిర్ అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళింది ఎయిర్ అంబులెన్స్లో కాదు, ప్రత్యేక విమానంలో మాత్రమే కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళారు. అదే సందర్భంలో ఒక 4-5 రోజుల్లో ఈ ట్రీట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇచ్చి ఆ తర్వాత ఆయనకి ఆపరేషన్ చేసే డేట్ని ఫిక్స్ చేస్తున్నారు. మరి ఎందుకు వెళ్ళారు బాంబేకి అర్జెంటుగా అంటే, హైదరాబాదులో తన ప్రతి కదలిక మీదన కన్నేసున్నారు, అతని ట్రీట్మెంట్ మీద కన్నేసున్నారు. కొంత అనుమానం కూడా వ్యక్తమయ్యింది, ఏదైనా జరగచ్చేమో తనని టార్గెట్ చేస్తూ అని. ఆంధ్ర తెలంగాణ మొన్నటిదాకా ఉమ్మడిగానే ఉండటం, ఇక్కడ నాయకులకి అక్కడ పలుకుబడి ఉండటం, అక్కడ హాస్పిటళ్ళ మీద కూడా కమాండ్ ఉండటంతోనే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ని నమ్మే ధైర్యం చెయ్యలేక, ఎందుకంటే ప్రత్యక్షంగా ఏమి చేయలేనప్పుడు పరోక్షంగా ఏదైనా చేస్తారన్న భయంతోనే నాని సన్నిహితులు, నాని అయితే అక్కడే చేయించుకుందామంటే లేదని నాని సన్నిహితులు బలంగా చెప్పడంతో కుటుంబ సభ్యుల్ని ఒప్పించడంతోనే బాంబేకి తీసుకువెళ్లారు అన్నటువంటిది విశ్వసనీయ సమాచారం, ధృవీకరించబడని విశ్వసనీయ సమాచారం.